చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో దిగిన తర్వాత నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవటం అంటే ఆంధ్రప్రదేశ్కు అధిక నిధుల కోసమేనా ఈ భేటీ? డెఫినెట్గా గత 10 రోజుల వ్యవధిలోనే అంటే ఈ నెలలోనే 4వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి మొత్తం కేంద్రంలో ఉన్న అన్ని శాఖలను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని శాఖల మంత్రులను కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలంటూ కూడా అందరికీ ఆయా రంగాలకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన నివేదికలు తీసుకుని వారందరికీ కూడా సమర్పించి అన్ని విధాల రాష్ట్రం వెనుకబడి ఉంది, ఆర్థికంగా వెనుకబడి ఉంది కాబట్టి రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ కూడా వారందరికీ వినతి పత్రాలు సమర్పించారు. ఇక వారం రోజులు అంటే దాదాపు 10 రోజుల వ్యవధిలోనే మళ్ళీ రెండోసారి ఢిల్లీ పర్యటనకు వచ్చారు సీఎం చంద్రబాబు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా అశోక రోడ్లోని తన అతిథి గృహానికి వచ్చారు, బస్ చేసే నివాసానికి. అక్కడి నుంచి 9:30 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రజెంట్ మనం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసం వస్తున్నాం. దాదాపు అరగంట నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతోంది. అయితే ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక కేటాయింపులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా వాటిని నెరవేర్చాలి, కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఆ విషయాలపై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడి ఉంది, ఆర్థికంగా కుదేలైంది, ఆర్థికంగా ఆదుకోవాలి కేంద్రం అనే విషయాలపై కూడా చంద్రబాబు కేంద్ర హోంమంత్రితో చర్చిస్తున్నారు. ఇక వివిధ రంగాలకు సంబంధించి ప్రతి శాఖలో కూడా అవినీతి జరిగింది, అవినీతికి సంబంధించి కూడా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా కేంద్ర హోంమంత్రితో కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత పర్యటన సందర్భంగా 12,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మరోవైపు రాజధాని నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా దాదాపు 15,000 కోట్లు కేంద్రం నుంచి సహకారం అందించాలనే విషయాలపై కూడా గత పర్యటన సందర్భంగా చంద్రబాబు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటు ఆర్థిక మంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ వీరందరితో కూడా చర్చించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి, అన్ని విధాల అభివృద్ధి అనేది కుంటుపడింది. గత 5 సంవత్సరాల కాలంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదు. ఇటు ఉన్న పరిశ్రమలు అంటే కొత్త పరిశ్రమలు రాకపోక ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. అలా కాకుండా ఇప్పుడు నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చేయడం ద్వారా కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. యువత ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి కేంద్రం అనేది సహకారం అందించడం ద్వారా ఎలాగో ఎన్డీఏ ప్రభుత్వంలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ప్రతి సందర్భంలో కూడా ఇటు టీడీపీ నుంచి నిర్ణయాలకు సంబంధించి కూడా వారి సూచన కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో కీలకంగా వ్యవహరించబోతున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇదొక ఆయుధంగా వినియోగించుకుని చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి అనేది ప్రధానంగా ఇప్పటికే ఇతర పార్టీల నుంచి కానీ ఇటు రాజకీయ విశ్లేషకులు కొంతమంది నిపుణుల నుంచి అయితే చంద్రబాబుకు సూచనలు అందుతున్నాయి. దానిలో భాగంగానే ఈ పర్యటన సందర్భంగా ప్రధానంగా రానున్న మరొక వారం రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రానికి అధిక కేటాయింపులు కేటాయించాలి అనేది ప్రధానంగా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. ఇప్పటికే చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల వరకు కేంద్రానికి నిధులను విడుదల చేసే విధంగా కూడా
చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళి తెలుస్తుంది. భేటీ కూడా ముగిసినట్లుగా మనకు తెలుస్తుంది. కాన్వాయ్ కూడా రెడీ చేస్తున్నారు. దాదాపు అర్ధగంట పాటు ఈ సమావేశం జరిగింది. భేటీ ముగిసింది. చంద్రబాబు బయటకు రాబోతున్నారు. ఈ 30 నిమిషాల వ్యవధిలో ప్రధానంగా రాష్ట్రానికి నిధులను విడుదల చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. మొత్తం పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణం, ప్రతి శాఖలో కూడా ఏ విధంగా అయితే అవినీతి జరిగింది, ఎంత మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లింది అనే దానిపై కూడా శాఖల వారీగా ఇటు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని శాఖల అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదికను గత వారం ఏదైతే ఢిల్లీ పర్యటనకు వచ్చారో పర్యటన సందర్భంగా చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులందరినీ కూడా కలిశారు. ఇక్కడ భేటీ ముగిసింది. చంద్రబాబు బయటకు వస్తున్నారు. మనం లైవ్లో విజువల్స్ కూడా మనం చూడవచ్చు. చంద్రబాబుతో పాటు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యే సందర్భంలో ఇటు ప్రభుత్వ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఇటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చంద్రబాబుతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో ప్రధానంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, అలాగే వాటి పెండింగ్ ఏవైతే ఉన్నా పెండింగ్ అంశాలను కూడా సమస్యలను పరిష్కరించాలి. మరోవైపు రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక లోటు ఉందో ఆర్థిక లోటును కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్థికంగా ఆదుకోవాలి. అన్ని శాఖల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఆర్థికంగా అలాగే అభివృద్ధి కూడా రాష్ట్రంలో కుంటుపడింది. కాబట్టి గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇటువంటి అంశాలను కూడా ప్రధానంగా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ కానీ, ఇసుక, మైనింగ్, ప్రతి శాఖలో కూడా అవినీతి జరిగింది. అవినీతి ఆ శాఖలకు సంబంధించి కూడా విచారణకు సంబంధించి కూడా ప్రధానంగా చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మనం చూస్తున్నాం చంద్రబాబు బయటకు వస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు బయటకు వస్తున్నారు. ఇక ఈ రాత్రికి ఈ అపాయింట్మెంట్స్ ఏమీ ఉండకపోవచ్చు. ఇక రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ అవుతారు. వీరితో భేటీ అయి ముఖ్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్కు సంబంధించి ప్రధానంగా వారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత రాష్ట్రంలో కేటాయింపులు అనేది అధికంగా కేటాయించాలి. అన్ని రంగాలకు సంబంధించి కూడా అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి ఆర్థికంగా కూడా అస్తవ్యస్తంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఈసారి బడ్జెట్లో కేటాయింపులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రులను మరొకసారి చంద్రబాబు కలవబోతున్నారు. రేణు. థ్యాంక్ యూ శివ.